ప్రస్తుత సినిమాల్లో అగ్ర హీరోలను ఎలా వాడుతున్నారో తెలిసిందే. ముఖ్యంగా పవన్ విషయంలో ఈ వాడకం ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా? నేడు విడుదలైన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ను ఒక రేంజ్ లో వాడారు. అయితే కొంతలో కొంత ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే సన్నివేశాలకు తగ్గట్లుగా పవర్ స్టార్ ను వాడటంతో సిల్వర్ స్క్రీన్ పై సీన్లు పండాయి. ముఖ్యంగా దయ్యంగా మారిన హీరోయిన్ టీవీలో గబ్బర్ సింగ్ పాట వచ్చిన సమయంలో విజిల్స్ వేసి డాన్సులు చేయడంతో దయ్యాలు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా అన్న కమెడియన్ డైలాగ్ థియేటర్లో నవ్వులు పంచాయి. అలాగే హీరోయిన్ అవిక రౌడీజం పుట్టిందే మా బెజవాడలో అంటూ పవన్ మెడపైన చేయి వేసే సీన్ను ఇమిటేట్ చేయగా ఇదే సీన్ను వివిధ సందర్భాల్లో దర్శకుడు తన సన్నివేశాలకు అనుగుణంగా వినియోగించుకున్నాడు. ఇక ఈ సినిమా హీరో నిఖిల్ తొలి సాంగ్ లోనే గబ్బర్ సింగ్ సినిమా పోస్టర్లు గబ్బర్ సింగ్ మాది పంచకట్టు అలరించాయి. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే మరో సాంగ్ లో ఏకంగా పవన్ పేరును వాడుకున్నాడు దర్శకుడు. మొత్తం మీద పవన్ ను ఫుల్ గా వాడేసుకోవడంలో దర్శకుడు ఆనంద్ సక్సెస్ సాధించినట్లుగా ఉంది. అయితే ఇవేమి తెరపైన ఎబ్బెట్టు కలిగించే విధంగా లేకపోవడం ప్రేక్షకులకు ఉపశమనం. ఈ వాడుక కాస్త అటు ఇటు అయ్యుంటే పవన్ భజన కోసం సినిమా తీసినట్లుగా అయ్యుండేది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.